ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మల్కాజ్గిరి నుంచి బీజేపీ నేత మల్కా కొమరయ్య గారు. మిమ్మల్ని రాజకీయాలు ఎందుకు అట్రాక్ట్ చేశాయి, ఎలా అట్రాక్ట్ చేశాయి? పెద్దగా వస్తాయి నాకు తెలియదు. బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. సో వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయబోతున్నారు? మన పాజిటివ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి మహేంద్ర హిల్స్ అనే ఏరియాలో ఉన్న బీజేపీ ఆఫీసులో ఉన్నాం. చాలా పెద్దగా ఉంది బీజేపీ ఆఫీసు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ పార్టీ ఆఫీసు అంటే లోకల్లో ఉండే పార్టీ ఆఫీసెస్ ఇంత పెద్దవి చూడలేదు. ఒక అభ్యర్థి పెట్టుకునే ఆఫీస్ ఇంత పెద్దది ఉంటుందా అని కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అందుకే ఒకసారి మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఒకసారి చూడండి, నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి చారిత్రాత్మక విజయాలు అని చెప్పేసి మొత్తం పెట్టుకున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, బుల్లెట్ ట్రైను, జిఎస్టీకి సంబంధించి, తర్వాత చంద్రయాన్ 3, తర్వాత ఆర్టికల్ 370 రద్దు, తర్వాత ముస్లిం మహిళలకు శాపంగా మన ట్రిపుల్ తలాక్ అని మహిళా రిజర్వేషన్ బిల్లు, తర్వాత వ్యాక్సిన్, మన కోవిడ్ లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టున్నాయి అక్కడ. అలాగే మోడీ గారిది నెక్స్ట్ మల్కాజ్గిరి, మేడ్చల్, మేబీ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది అది అంతా ఉంది చూడండి. తర్వాత ఇంకోవైపు ఇక్కడ బీజేపీ నేత అయినటువంటి మల్కా కొమరయ్య గారి పిక్ కూడా ఉంది మోడీ గారితో పాటు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆయన ఉంటే మాట్లాడదాం, లేదు అంటే ఆఫీసర్ అన్నా చూసేద్దాం రండి. హలో, ఇక్కడనే ఉన్నారు సార్. నమస్తే అండి. ఇక్కడే ఉన్నారు చూడండి, ఎంత పెద్ద ఆఫీసు, అసలు చాలా బాగా అనిపిస్తుంది. నేను రియల్ గా చెప్తున్నాను, ఇంత పెద్ద ఆఫీసులు ఒక ఏరియాలో అయితే ఇప్పటి వరకు చూడలేదు నేను. అందులోనూ బీజేపీ కాదు, అసలు ఏ పార్టీ కూడా చూడలేదు. తర్వాత ఫుడ్ సెక్షన్ అనుకుంటా, మేబీ ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఫుడ్ అనుకుంటా. తర్వాత ఏవో టీ షర్ట్స్ అవి కనిపిస్తున్నాయి, పార్టీ జెండాలు. నెక్స్ట్ మోడీ గారికి సంబంధించిన ప్లకార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చాలా పిక్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటో కూడా మనం కొమరయ్య గారిని అడిగి తెలుసుకుందాం. అందరికీ హాయ్ అండి, నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగుంటున్నారు. మీరు ఒకసారి ఈ పిక్స్ ఎవరియో చెప్పాలి నాకు, రండి. అది వాజ్పేయి గారితో ఎవరు ఆయన? దామోదర్ గారు, మీ ఫాదర్ ఇన్ లా, మామగారు, పిల్లనిచ్చిన మామగారా? ఓకే. తర్వాత ఇక్కడ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ కదా. ఆయన వేసింది భగవత్ గారు వేసింది. ఓ, ఇక్కడ వేస్తున్నారు అదేనా? ఓ, మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా లైబ్రరీని మీ దగ్గరనే వేశారా? సూపర్. ఆర్ట్స్ అకాడమీ ఉండే, అందులో తీసుకెళ్తే అప్పుడు గీసేసారు. అది మీ స్కూల్లోనండి? ఆ స్కూల్లో. ఓకే. ఎవరెవరు అక్కడ? మీరు, మీ సన్ అనుకుంటా, ఆవిడ మిస్సెస్ పల్లవి. ఓ, పల్లవి గారు. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆవిడ పేరు మీదే కదా. మీరేదో ప్రజెంట్ చేస్తున్నట్టున్నారు ఆయనకు. పిల్లలు గీశారు, ఆయన ఫోటో, ఆయన ఫోటో ఆయనకే ప్రజెంట్ చేశారు. మీ స్కూల్లో ఆర్ట్ చేశారు, పిల్లలు గీశారు. ఓకే ఓకే. అసలు ఇంత పెద్ద ఆఫీస్ ఉంది ఏంటండి? నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆఫీస్ చూడగానే. అందుకని అసలు ఆఫీస్ చూపిద్దాం మా ప్రేక్షకుల కోసం అని చెప్పేసి, ఇది చేసినా గానీ ఒక స్టాండర్డ్. చాలా పెద్ద ఆఫీస్ అండి. ఓ పక్క సోషల్ మీడియా, ఇంకో పక్క పిఆర్ఓ రూమ్స్, తర్వాత వచ్చే వాళ్ళందరికీ చాలా మందికి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారంట. బయట వాచ్మెన్ చెప్తున్నాడు డైలీ చాలా మందికి ఫుడ్ అరేంజ్ చేస్తారనేసి. ఎందుకు ఈ ఏరియాలో ఇంత పెద్ద ఆఫీస్? రీజన్ ఏంటి? రీజన్ ఇప్పుడు మన ఎలక్షన్ అనుకున్నాం కదా, దానికి. అదే ఎలక్షన్. ఇది కంటిన్యూ చేస్తారా ఆఫీస్ ఇట్లానే ఎప్పటికీ? ఒకవేళ మీరు నిలబడినా నిలబడకపోయినా, గెలిచినా గెలవకపోయినా. సరే, మీకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? ఓకే, రైట్, పదండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మల్కాజ్గిరి నుంచి బీజేపీ నేత మల్కా కొమరయ్య గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మిమ్మల్ని ఏమనాలి, ఇంజనీర్ అనాలా, మాస్టర్ అనాలా? ఎందుకంటే ఇంజనీర్ గా స్టార్ట్ చేసి కెరియర్ ని మాస్టర్ గా మారిపోయారు. అంటే మీరు పాఠాలు చెప్పకపోవచ్చు కానీ మీ ఆధ్వర్యంలో అయితే కాలేజీలు, స్కూల్స్ ఇలా ఎన్నో ఉన్నాయి కదా. ఏమనాలి మిమ్మల్ని? ఏదైనా మాస్టర్. ఎలా అండి ఇంజనీర్ గా? అంటే ఇంజనీరింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది దీనికి కూడా, అంతే కదా. అది కన్స్ట్రక్షనే, ఇది కన్స్ట్రక్షనే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ కన్స్ట్రక్షన్ ఏమో మనం ఉండడానికి పనిచేస్తుంది, ఈ కన్స్ట్రక్షన్ ఏమో పిల్లల భవిష్యత్తుకు పనిచేస్తుంది, అంతే కదా. ఇంజనీర్ గా
కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే బాగా అనిపించిందా? ఇప్పుడు పిల్లల్ని భావి తరాలకి, భవిష్యత్ తరాలకి పౌరులుగా తీర్చిదిద్దుతా ఉంటే ఇది బాగా అనిపిస్తోందా? ఇంజినీర్లను ఫ్యూచర్ డెవలప్ చేయడమే సాటిస్ఫాక్షన్. హ్మ్. ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఏదన్నా ఒక టెన్షన్ ఉన్నా లేకుంటే ఏదో ఉన్నా కానీ పిల్లలతోని పోయి కూర్చుంటాం. చిన్న అన్నీ మర్చిపోతాం. చిన్న పిల్లలు అన్ని అంతే కదా? మర్చిపోతాం. మళ్ళా పేరెంట్స్ అందరూ వచ్చి యెస్. వాళ్ళు కలిసి మా వాడు ఇంత పెద్దగా అయ్యాడు హ్మ్. అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక స్టూడెంట్ 12 ఇయర్స్ ఉంటాడు. ఓకే. 12th క్లాస్ వరకు 15 ఉంటారు. ఇయర్స్ యాక్చువల్లీ. అవును. ఎల్కేజీలో జాయిన్ అయితే 12th వరకు వచ్చారు. 12th వరకు. 15 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1/4 20% ఆఫ్ దేర్ లైఫ్ ఎర్లీ లైఫ్ మన దగ్గర ఉంటుంది. కరెక్ట్. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కాకుంటే దీంట్లో డబ్బులు తక్కువ వస్తుండొచ్చు. బట్ Yeah. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. వేరే బిజినెస్ సో మెనీ అదర్ బిజినెస్ ఉన్నాయి. కరెక్ట్. కరెక్ట్. నేను బిల్డర్‌గా ఉంటుంటే ఇప్పుడు కొంతమంది నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ అయిపోయారు. హ్మ్. హ్మ్. బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇక్కడ చాలా బాగుంటుంది. అన్నట్టు ఇంజినీర్ అలాగే మాస్టర్ అని ఎందుకన్నాను కదా, మీకు డౌట్ రాలేదా? వచ్చే ఉంటుంది. ఇంజినీర్ అని ఎందుకన్నానంటే ఎమ్మెల్యే, ఎంపీ కాలనీని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. అలాగే మినర్వా లాంటి పెద్ద పెద్ద ఈ కాంప్లెక్స్‌లు కట్టినటువంటి బిల్డర్. అది గతం. ప్రెజెంట్ అయితే ఆయన పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సేమ్ టైమ్ చాలా బ్రాంచెస్ అయినటువంటి డిపిఎస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం లాంటి పెద్ద బ్రాంచ్‌కి కూడా ఆయనే ఓనర్. సో అందుకే అలా అడిగాను. ఒకసారి వాటి వివరాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎమ్మెల్యే, ఎంపీ లాంటి కాలనీస్‌ని కన్స్ట్రక్ట్ చేసి సికింద్రాబాద్‌లో చాలా పెద్ద కాంప్లెక్స్ మినర్వా కాంప్లెక్స్ అంటే. అలాంటి కాంప్లెక్స్‌ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి మీరు. ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ కాలనీ చూస్తే ఏమనిపిస్తది? సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్, హ్మ్. గవర్నర్స్ అంటే మళ్ళీ కొంతమంది సుప్రీం కోర్ట్ జడ్జెస్ హ్మ్. చాలా హై ప్రొఫైల్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళంతా. Yes. వాళ్ళంతా అక్కడ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ కన్నా కూడా కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే కొత్త లేటెస్ట్ వచ్చింది కాబట్టి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. పోయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అవునా? అది విజయభాస్కర్ రెడ్డి సార్ అప్పుడు ఆయన బర్త్డే ఉండే 16th ఓహో! జనవరికి ఇచ్చాడు. వితిన్ 1 ఇయర్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాం. వితిన్ 1 1 ఇయర్. ఇయర్ ఆ గుట్టలందరూ మా కాంపిటీషన్ అప్పుడు హుడా ఉండే సో మెనీ అదర్ కాంట్రాక్టర్స్ అవన్నీ కాకుండా మాకు అది అలాట్ చేశారు. ఇప్పుడైతే 2, 3 ఇయర్స్ తక్కువ అంటే తక్కువ. ఎవ్వరు కూడా అంత తక్కువ అసలు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వరు. కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత రాక్ ఏరియా ప్లేన్ ల్యాండ్ అయితే ఓకే. బట్ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ హిలక్స్, అబ్బా. రాక్ కంటూర్స్, హ్మ్. లోయెస్ట్ ఏరియాలో రోడ్స్ వేసి హ్మ్. ప్లాట్స్ అన్ని ఎలివేట్ వచ్చేటట్టుగా చేసి అది పెద్ద సాటిస్ఫాక్షన్. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో క్వార్టర్స్ అవన్నీ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తారు అందరు, తెలుసా? అలా ఉన్న మీరు సడన్ గా ఇటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్. అందరూ అందులో సీట్ల కోసం చాలా క్యూ కట్టి ఉంటారు ఎప్పుడు కూడా ఆల్వేస్. అలాగే సేమ్ టైం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. మళ్ళీ ఇందులోకి ఎలా వచ్చారు అసలు? అంటే అందులోంచి యాక్చువల్లీ ఆ లైన్లో ఉన్నప్పుడే నేను 94లోనే ఫస్ట్ పల్లవి మోడల్ స్కూల్ బోయినపల్లిలో స్టార్ట్ చేశాను. ఓహో. అంటే ఇంత పెద్దగా వస్తాను నాకు తెలియదు. బట్ 94లో అసలు ఏముండే అక్కడ బోయినపల్లి కూడా ఏం లేదు, అంత వేకెంట్ ఉండే. అప్పుడు నేను ఇక్కడ మహేంద్రహిల్స్‌లో ఉండేవాడిని. అయితే అప్పుడు చిన్నప్పుడు నేను ఎడ్యుకేషన్‌లో ఎంతో సఫర్ అయ్యాను. దాన్ని కొంచెం రిప్లేస్ చేయనికని ఏదో కొంతమంది స్కూల్ పెట్టి మనం కొంతమంది కన్నా ఈ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. 50 స్టూడెంట్స్‌తో స్టార్ట్ చేసి అది మెల్లిమెల్లిగా పెరిగింది. దాని తర్వాత 2010లో మన కొత్త బ్రాంచ్ వచ్చింది పల్లవి. అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రాంచెస్ యాడ్ అవుతూ పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 పల్లవి స్కూల్స్ ఉన్నాయి. మళ్ళీ మేము ఫ్రాంచైజ్ ఇచ్చాము. మీరు మళ్ళీ ఫ్రాంచైజీస్ ఫ్రాంచైజ్ ఇచ్చారా? ఇచ్చాం పల్లవి డిస్ట్రిక్ట్లలో. ఓకే. ఇప్పుడు ఓకే. మంచిర్యాలలో, కరీంనగర్, మన పెద్దపల్లిలో, ఓ. కామారెడ్డి. అయితే డిపిఎస్ 2002లో ఫస్ట్ బ్రాంచ్ వచ్చింది మహేంద్రహిల్స్‌లో. ఇక్కడే ఫస్ట్ అది కూడా. కానీ మీ నాచారం బ్రాంచ్ చాలా పెద్దది సార్. దీని తర్వాత క్యాంపస్ డెవలప్ చేయడానికి నాచారం వెళ్ళాం. యాక్చువల్లీ నాచారంలో ఆ ల్యాండ్ ఒక రియల్ ఎస్టేట్ కొరకు తీసుకున్నాం. ఒక పెద్ద కంపెనీ బిర్లా కంపెనీకి వెళ్ళి తీసుకొని ఓహో. స్కూల్ కొరకు ఒక 1 acre 2 acres సరిపోద్ది, మిగతా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. బట్ ఎప్పుడైతే స్కూల్ స్లోగా గ్రో అయ్యి మొత్తం అది 15 acres పోయి ఇప్పుడు 22 acre క్యాంపస్ అయిపోయింది. అదే కదా. అది మొత్తం పిల్లలే. మొత్తం పిల్లలే. అందులో హాస్టల్ ఉంది, కేంబ్రిడ్జ్ డివిజన్ ఉంది, మన ఎల్కేజీ నుంచి 12th సిబిఎస్ఈ స్కూల్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఇండియాలో డిపిఎస్ స్కూల్స్ ఇండియా వరల్డ్ అంతా 400 స్కూల్స్ ఉన్నాయి. అందులో మాది హైయెస్ట్ స్ట్రెంత్ కానీ క్వాలిటీ అవును, నాచారం బ్రాంచ్ చాలా పెద్దది. ఎంతమంది ఉంటారండి అక్కడ? 9,000 స్టూడెంట్స్. బా.
ఒక క్యాంపస్ లో హైయెస్ట్ ఇండియాలో. మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి డిపిఎస్ అసలు? 5 బ్రాంచ్ మా దగ్గర 5 మన దగ్గర కాదు, కంప్లీట్ గా ఇండియా. ఇండియా అబ్రాడ్ లో 400. 400 లో మందే టాప్. Top. 2002 లో స్టార్ట్ అయిందండి అది. ఎప్పుడు ఏ ఇయర్ లో స్టార్ట్ అది అయింది? 2006 లో స్టార్ట్ 6 లో అయింది. స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు బ్రాంచ్ నెంబర్ 1 గా. ఎలా? దాని తర్వాత నాచారం వచ్చిన తర్వాత మా నాదర్గులు ఆదిపట్ల స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ ఒక 4500 స్టూడెంట్స్ ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ లో జిఎంఆర్ వాళ్ళు ఆల్ ఇండియా టెండర్ ఇచ్చి మనకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అక్కడ ఒక బ్రాంచ్, 4th బ్రాంచ్. 5th ఒకటి మన సైదాబాద్ కాలనీ అని మన సంతోష్ నగర్ లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. 5 స్కూల్స్ ఉన్నాయి. ఒక దగ్గర దగ్గర 17,000 స్టూడెంట్స్ ఉంటారు అందులో మొత్తంగా డిపిఎస్ గ్రూప్ లో మా వారు. పల్లవిలో? పల్లవిలో అల్వాలు, బోడుప్పల్లు, కీసర, బాచిపల్లి, గండిపేట, సరూర్ నగర్ ఇవన్నీ కలిపితే అదొక 17,000 ఉంటుంది. తర్వాత పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, మళ్ళీ మన ఫ్రాంచైజ్ పల్లవి మేనేజ్మెంట్ అన్ని కలిపితే దగ్గర దగ్గర ఒక 40,000 స్టూడెంట్స్. ఇవన్నీ రోజు విజిట్ చేయడానికి అవ్వదుగా మీకు? ఎప్పుడన్నా వెళ్తారా? ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్తాం. పల్లవి ఎవరిది ఆ నేము? మా వైఫ్. లవ్ మ్యారేజ్ అండి? కాదు కాదా? ఓకే. ఎలా మీ మ్యారేజ్ గురించి చెప్పండి. అరేంజ్డ్ అంటే మన వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. మీ మామగారే మీ దగ్గరకు వచ్చి మా అమ్మాయిని ఇస్తాను చేసుకోమని చెప్పేసి అడిగారట కదా? అవును, నేను 4th ఇయర్ ఉన్నప్పుడు హాస్టల్కి వచ్చాను. ఎందుకలా? మీరే ఎందుకు నచ్చారు మీ మామగారికి? ఎలా పరిచయం అసలు మీ మామగారికి? పరిచయం ఎట్లా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ బాబు క్రెడిల్ సెరమనీలో కలిసాం. ఓకే. మా ఫ్రెండ్ వాళ్ళ తాత ఉండే, అతను మా మామగారు వాళ్ళిద్దరు మామూలు అనుకుంది. ఆ ఫంక్షన్ లో చూశారు అన్నట్టు. చూసి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుని ఒకరు సడన్ గా హాస్టల్కి వచ్చారు. ఇద్దరు ప్రపోజ్ చేస్తారు. దాని తర్వాత మేము విలేజ్ ఉండే, వాళ్ళు కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ బట్ సిటీలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఉండే. ఆయన కూడా మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ బీజేపీలో ఉండే. 82 డిసెంబర్ ఎన్టీ రామారావు ఆ టైం ఫస్ట్ ఎలక్షన్ లో ఇవాళ మన హిమాయత్ నగర్కి వెళ్ళి పోటీ చేశారు. ఓకే ఓకే. అదే అక్కడ ఫోటోలో కూడా ఉన్నారు వాజ్పేయి గారితో. మీ మామగారే కదా? అంటే అంతకుముందు జనసంఘ అందులో కూడా ఉండే దానికి వెళ్ళి బీజేపీకి వచ్చారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ, బీజేపీ. నేను మ్యారేజ్ గురించి అడిగితే మీరు తిప్పి తిప్పి తీసుకొచ్చి మళ్ళీ రాజకీయాల్లో తీసుకొచ్చారు. సో అలా అమ్మాయి ప్రపోజ్ చేయకుండా అమ్మాయి వాళ్ళ నాన్నగారు ప్రపోజ్ చేశారు మీకు. ఏంటి మీ ఫీలింగ్ ఆ టైంలో చెప్పండి ఒకసారి. ఒకసారి ఆ డేని గుర్తు తెచ్చుకోండి బ్యాక్ వెళ్ళి. ఆ టైంకి నేను 4th ఇయర్ వరకు కూడా కొంచెం మెచ్యూరిటీ ఉంటే కాలేజ్ పాలిటిక్స్ అవన్నీ చూస్తుంటే ఆర్ కృష్ణయ్య గారు మేము అంతా కలిసి. అయితే అప్పటికి మా బ్రదర్, మా మదర్ వాళ్ళని ఒప్పించుకుంటే మా ఫాదర్ లేకుండా నేను చిన్నప్పుడు చనిపోయారు. 3rd క్లాస్ ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. అయితే వాళ్ళని ఎట్లా మాట్లాడిపోయాలని కొంచెం ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళంతా సిటీ గ్రో అయ్యారు, అట్లా కొంచెం ఇష్యూస్ ఉండే. బట్ అదే ఒక 3 months లో అన్ని సెట్ అయింది. అలా అయిపోయింది. ఫైనల్ ఇయర్ ఉండగానే మ్యారేజ్ అయింది. ఫైనల్ ఇయర్ ఉండగానే మ్యారేజ్. ఎప్పుడన్నా ఈ సంఘటన గుర్తు తెచ్చుకుని మీరు పల్లవి గారు మాట్లాడుకుంటుంటారా? ఎప్పుడన్నా ఒకసారి మీరు చాలా సౌమ్యంగా ఉన్నారు. అంటే రాజకీయాలకి అసలు ఈయన సెట్ అవుతారా అన్నట్లు చాలా కూల్ గా ఉన్నారు మీరు. మీ మాట పిల్లలు వింటారా? స్కూల్లో ఎప్పుడన్నా వెళ్ళి కొడతారా పిల్లల్ని? కొట్టరా? చెప్పాలి అంతేనా? చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మీరు కూల్ పర్సన్ కదా, చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు మీ దగ్గరికి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వచ్చి చెప్తారా అండి మీకు? వచ్చేస్తారు. హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ మోస్ట్లీ అకాడమిక్ కంప్లైంట్స్ కన్నా ఎక్కువ ప్లేయింగ్, లేకుంటే వాళ్ళ సిటీ విజిట్స్, పర్మిషన్ ప్రిన్సిపల్ ఇవ్వట్లేదని అట్లా ఇంకా డే స్కాలర్ స్కూల్లో పిల్లలు అయితే మోస్ట్లీ గేమ్స్ గురించి మాకు ఫెసిలిటీస్, వేరే ఫెసిలిటీ మాక్సిమం ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. స్పోర్ట్స్ చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బాగా ఉంది. వీటన్నిటిలో నుంచి ఎలా రాజకీయాల వైపుకి మీ దృష్టి మళ్ళింది? అసలు ఏంటి మిమ్మల్ని రాజకీయాలు ఎందుకు అట్రాక్ట్ చేశాయి? ఎలా అట్రాక్ట్ చేశాయి? స్కూల్లో ఒక లెవెల్ గా మనం సెట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చాము. సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం 40,000 స్టూడెంట్స్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోతారు, లేకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో పోతారు. కాబట్టి మనం ఒకవేళ పాలిటిక్స్లో ఉంటే ఇంతవరకు ఇండైరెక్ట్గా ఉండేది. బట్ డైరెక్ట్గా వస్తే మనం ఇంకా లార్జర్ మనం సర్వీస్ చేయొచ్చు, లేకుంటే కొన్ని పాలసీస్లో కూడా ఏమన్నా మన వంతు యాజ్ ఇంజనీర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు తెలిసిన ఎడ్యుకేషన్, హౌసింగ్, అంటే బేసిక్ నీడ్స్ అన్ని
ఇవే కదా, ఎడ్యుకేషన్, అవునండి, హౌసింగ్ అండ్ వాటర్, ఈ ఫెసిలిటీస్ కదా. అండ్ నేను రోడ్ ఫెసిలిటీస్ ఇంకెక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ, రావడం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే అసలు బాగా సంపాదించుకోవచ్చు చెప్పాలంటే. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడంతా చదువు కొనడమే అవుతుంది. చదువుకోవడం పోయింది. చదువు కొనడమే. మళ్ళీ ఆ 2 దాటుకొని మీరు పాలిటిక్స్ లోకి వస్తున్నారు. ఇంట్లో ఒప్పుకున్నారా? మీ పల్లవి గారు ఏమనలేదా? ఓకే. షీఈ్ ఓకే. ఇప్పుడు వరకు ఉన్నది ఎడ్యుకేషన్ ఫీల్డ్. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వటం అంటే ఓ రకంగా సర్వీసే అది. ఇది రాజకీయాలు కాస్త డిఫరెంట్. మీకు అక్కడ ఉన్నంత సౌమ్యత ఇక్కడ ఉండదు. ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే మీరు సౌమ్యంగా ఉన్నా నడిచిపోతుంది. రాజకీయాలు అలా కుదరదు. చాలా బలమైనటువంటి ప్రత్యర్థులు, మాటలతోటి యుద్ధం చేసే ప్రత్యర్థులు ఉంటారు మీకు ఇక్కడ. ఎలా ఫేస్ చేస్తారు? నేను అనుకుంటా కొంచెము అంటే కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు దాన్ని ఎక్కువ కూడా చేస్తారు. ఎగ్జాజరేషన్ చేసామంటారా? చేస్తారు. ఈ జనరేషన్ లో నాకు తెలిసి అందరు ప్రొఫెషనల్ గానే, అంటే పొలిటిక్స్ ఆల్సో బికేమ్ ప్రొఫెషన్ అయిపోయింది. కాబట్టి వాళ్ళేదో మనకు తిట్టారు, మన వాళ్ళని తిట్టారు అట్లా కాకుండా మన ఆబ్జెక్ట్ ఏంది, మనం ఫోకస్ ఏంది, మనం ఏం చేయాలనుకున్నాం చేసుకుంటూ పోతే నాకు తెలిసి మనం సక్సెస్ అవుతామని నా నమ్మకం. మీకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటూ ఉంటారు. అసలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎలా మీకు? ఆర్ఎస్ఎస్ అంటే మొదట ఫాదర్ ఇళ్లతో టచ్. ఓహో. ఆయన పాలిటిక్స్ ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో ఉండే ఈ మన దత్తాత్రేయ గారు కానీ, కిషన్ రెడ్డి సార్ కానీ, వీళ్ళంతా లక్ష్మణ్ గారు అంతా పాత పరిచయాలు. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారితో కూడా మీ ఫోటో ఉంది. భగత్ గారు మన స్కూల్కి వచ్చారు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ మన స్కూల్లో పెట్టుకున్నారు. అప్పుడు పరిచయం. అట్లా దాంతో లాస్ట్ 2 years నుంచి ఇంకెక్కువ పరిచయం దగ్గర అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మల్కాజ్గిరి నుంచి మీకు ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు. కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ మీకు ఉంది కాబట్టి ఇది జరగబోతోంది అని చెప్పేసి బయట నడుస్తోంది. నిజమా అది? అంటే ఆర్ఎస్ఎస్ చెప్పినంత మాత్రాన బీజేపీ ఇస్తాను కాదు, బట్ అదొక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది. ప్లస్ దానికి తోడు నాకేంటంటే నేను 45 years నుంచి మల్కాజ్గిరి ఈ ఏరియాలో ఉంటున్నా. ఇది పార్ట్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. ప్లస్ మా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మహేంద్రహిల్స్ డిపిఎస్ కానీ, ఇదే ఏరియా, బోయినపల్లి కానీ, అల్వాల్ కానీ, కీసర కానీ, బోడుప్పలు కానీ, మన నాచారం మెయిన్ స్కూల్ కానీ, పల్లె ఇంజనీరింగ్ కాలేజ్ కూడా, సరూర్ నగర్ స్కూల్, మన కనెక్షన్స్ అన్ని కూడా అన్ని విధాలుగా ఇంతకుముందు మనం కన్స్ట్రక్షన్ అట్ట ఉన్నప్పుడు ఇప్పటికీ ఇదే ఏరియాలో అందరూ మ్యాక్సిమం పరిచయం. ఓకే. అందుకొరకే ఈ కాన్స్టిట్యున్సీ దీన్ని చూస్ చేసుకున్నారా? ఇదే రీజన్ అయితే. అదే రీజన్. మీకు స్టూడెంట్స్ కూడా, ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతారేమో ఈ విషయంలో. మా వాళ్ళు లాక్స్ లలో ఉన్నారు. బట్ వాళ్ళు కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, కొంతమంది ఇక్కడ బిజినెస్ చేస్తారు, సెటిల్ అవుతారు. ఇప్పుడు పోయి తిరుగుతుంటే కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక గుడికి పోయినా, ఏడి పోయినా అట్లీస్ట్ ఒక 5-10 మంది అనుకోకుండా అన్ఇన్ఫార్మ్డ్ స్టూడెంట్స్ వచ్చి, సార్ నేను ఇక్కడ స్టూడెంట్స్ వస్తున్నాను, లేకుంటే మా మన్మడి ఇక్కడ చదివాడు, లేకుంటే మా కొడుకు ఇక్కడ చదివాడు, ఏదో ఒక రిలేషన్ గా ఉంది, మీరు రావడం మంచిది సార్ రండి అన్నట్టుగా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. కొమరయ్య గారు ఇంతకీ ఎవరి గ్రూపు? ఎందుకంటే బీజేపీలో కిషన్ రెడ్డి గారిది ఒక గ్రూప్ అని, ఈటల రాజేందర్ గారిది ఒక గ్రూప్ అని, బండి సంజయ్ గారిది ఒక గ్రూప్ అని, అరుణ గారిది ఒక గ్రూప్ అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎవరి గ్రూప్? యాక్చువల్గా బీజేపీలో అట్లా గ్రూపులు ఉంటాయని నేను అనుకోను. ఇదంతా అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేను. మీరు చెప్పిన పేర్లందరూ నాకు పరిచయం, పాత పరిచయాలు. బట్ నేను కూడా ఇప్పుడు పాలిటిక్స్ మోడీ గారి ఇన్స్పిరేషన్ తోనే నేను ఇందులో రావడం అవుతుంది. బీజేపీలోకి రావడమే అది రీజన్. ఫస్ట్ ఇన్స్పిరేషన్ మోడీ గారు లాస్ట్ 10 years లో, అంతకుముందు 65 years లో చేయలేని పనులన్నీ మోడీ గారు చేసి చూపించారు. ఏ సెక్టర్ అయినా తీసుకోండి, అంటే మీరు వరల్డ్ పాలిటిక్స్ తీసుకోండి, లేకుంటే ఎకనామిక్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రిప్యుటేషన్ వైజ్ కానీ, డిజిటలైజేషన్ కానీ, ఫార్మర్స్ కానీ, మన బిలో పావర్టీ లైన్ వాళ్ళు హౌసింగ్ కానీ, లాస్ట్ 10 years లో ఎంతమంది ఏవో పావర్టీ లైన్ వచ్చారు. ఎనీ సెక్టర్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఆర్ పోర్ట్స్, ఏ సెక్టర్లో చేసిన లాస్ట్ 10 years లో ఉన్న గ్రోత్ అంతకుముందు 65 years కన్నా ఎక్కువ ఉంది. ప్లస్ ఇండియాకు ఒక పేరు, వాళ్ళు 10th లార్జెస్ట్ ఎకనామీ మోడీ గారు టేక్ ఓవర్ చేసినారు. ఇప్పుడు దాన్ని 5th తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇయర్, ఇంకా 2 years లో మనం థర్డ్ కాబోతున్నాం. థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ది వరల్డ్ కాబోతుంది. అంటే అల్టిమేట్ ప్లాన్, ఆయన విజన్ ఏముంది, ఫ్యూచర్లో ఇండియాను సూపర్ పవర్ గా చూసి చేయాలనేది ఆయన ప్లాన్. అది మెయిన్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ బీజేపీకి రాదు. అందరూ మోడీ గారి గ్రూప్, ఆయన అభిమానం. ఇప్పుడు ఒకవేళ మీరు టికెట్ ఇచ్చి మీరు గెలిస్తే
మల్కాజ్గిరికి మీరు ఏం చెయ్యబోతున్నారు? పబ్లిక్ ఎందుకు కొమరయ్య గారికి ఓటెయ్యాలి? ఇప్పుడు మల్కాజ్గిరి అనే కాన్స్టిట్యున్సీ ఇండియాలో ఒక లార్జెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అన్నిటి గురించి కూడా 80 to 100% నాలెడ్జ్ ఉంది. ఓకే. ఫ్యూచర్లో దానిలో రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీస్, వాటర్ సప్లై కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ, లేకుంటే ఒక హౌసింగ్, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద మన గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, అంటే మల్కాజ్గిరిని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయడం అనేది నా ప్లాను. దాంట్లో భాగంగానే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కానీ, మనం లోకల్ గవర్నమెంట్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని దాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేయడం అనేది నా ప్లాన్. పాలిటిక్స్ లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా అండి? అందరు ఫ్రెండ్సే. అందరూ నాకు friends యాక్చువల్లీ అన్ని పార్టీ ఆల్ క్రాస్ సెక్షన్ నుంచి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్. అంతేనా? వాళ్ళే ఎందుకంటే చెప్పారు ఆన్సర్. అందరూ ఫ్రెండ్సేనా? అందరు friends. ప్రత్యర్థులే లేరు మనకి. ఇలా అయితే హ్యాపీ కదా అండి, ప్రత్యర్థులు లేకపోతే. అవును. కానీ రియాలిటీకి వచ్చేసరికి బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. అవును. సో వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయబోతున్నారు? అంటే ఫైనాన్షియల్ గా ఓకే కావచ్చు కానీ, బట్ రాజకీయంగా చాలా సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నవాళ్ళు, బలమైనటువంటి ప్రత్యర్థులు రాజకీయంగా ఎలా ఫేస్ చేస్తారు? వాళ్ళని ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు ఎలక్షన్స్? ప్రత్యర్థులు మన పార్టీ వాళ్ళు ఉన్నారు, టికెట్ ఆశించే వాళ్ళు అందరు పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా హైకమాండ్, బీజేపీ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ గారు, వాళ్ళ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తుంది ఎవరు. అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టు వీళ్ళు కూడా తర్వాత ప్రత్యర్థులుగా తయారవుతారు, అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు మీరు. రైట్, సూపర్. కాబట్టి ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వస్తుంది. అందులో ఇక్కడ నేను ఇక్కడ లోకల్ కాబట్టి నాకు కనెక్షన్స్ ఇవి ఉన్నాయని కాబట్టి నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ నాకు రాకుండా బీజేపీని ఎట్లయినా గెలిపియాలి మల్కాజ్గిరికి వెళ్ళి. ఓకే. బీజేపీ గవర్నమెంట్ ఎట్లయినా వస్తుంది, మోడీ గారి గవర్నమెంట్ వస్తుంది, అది ఆల్మోస్ట్ డిసైడెడ్. ఏ సర్వే ప్రకారం చూసినా బీజేపీ గెలుస్తుంది. అందులో మల్కాజ్గిరి బీజేపీ ఖాతా వేయడమే మెయిన్ ఉద్దేశం. ఇది మీ పార్టీ నుంచి ప్రత్యర్థులైన వాళ్ళ సంగతి చెప్పారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీల నుంచి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోబోతున్నారు ఒకవేళ మీకు టికెట్ వచ్చి నిల్చుంటే? అంటే మన పాజిటివ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మార్క్ స్ట్రెంత్ మా ప్రైమ్ మినిస్టర్ గారు, బీజేపీ, అది మెయిన్ స్ట్రెంత్. దానికి తోడు కొంచెం మాకు తెలిసిన ఆల్ సెక్షన్ అందరు పరిచయం కాబట్టి వాళ్ళు కొంతమంది అన్న డెఫినెట్గా వేస్తారు. అంటే బీజేపీ ప్రభుత్వ పనితీరే ప్రత్యర్థులకు సమాధానం చెప్తుంది అంటున్నారు. కరెక్ట్. అవును, నాకు ఇంకో డౌట్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ చాలా ఖర్చు పెడతారు, పెద్ద నియోజకవర్గం, అందరూ కూడా భయంకరంగా ఖర్చు పెడతారు. మరి మీరేమో చాలా సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చారు అని విన్నాను, అవునా అండి? అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. ఫాదర్, 4 fathers అంతా అగ్రికల్చర్. అందులో ఫాదర్ కూడా లేకుండా 3rd క్లాస్ ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. మీగ్గా మీరు ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి మీరు. 3rd క్లాస్ వరకు మా ఊళ్ళో ఒక చిన్న స్కూల్ ఉండేది, ఒకటే టీచరు, అతను వారానికి ఒకసారి వచ్చేది. మేము కూడా పొద్దున అగ్రికల్చర్ ఫ్యామిలీ వర్క్ పోయేది, మళ్ళీ స్కూల్కి వచ్చి స్కూల్కి వెళ్ళేది, మళ్ళీ నైట్ కూడా అగ్రికల్చర్. 3rd క్లాస్ లో కూడా పనికి వెళ్ళేవాళ్ళు అండి పొలంలో? అంటే పొలం అంటే అప్పుడు చిన్న పనులు ఏదో ఒకటి బ్రదర్ వాళ్ళకి హెల్ప్ చేసేది. 3rd క్లాస్ అయిన తర్వాత 4th కు మాకు దగ్గర ఒక 5 kilometers అప్పన్నపేట వేరే విలేజ్, అక్కడ 4th నుంచి 10th వరకు అక్కడికి వెళ్ళాను. అప్పుడు కూడా మళ్ళీ అంతే, పొద్దున అగ్రికల్చర్ వర్క్ పోవాలి, మళ్ళీ రావాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అగ్రికల్చర్ వర్క్ పోవాలి. తర్వాత అగ్రికల్చర్ సీజన్ అప్పుడు కూడా 1 month, 15 days, 2 months స్కూల్కి పోయేవాడిని. ఈ అగ్రికల్చర్ వర్కే చూసుకునేది. ఇంట్లో చదువుకుని నైట్ పూట చదువుకుని. అప్పుడు మా విలేజ్లో ఒక లైట్ కూడా లేకుండే, అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా లేకుండా అప్పుడు ఇలా అంతతో చదువుకునేది. అంతలో మళ్ళీ ఒక టెస్ట్ ఏమైందంటే 7th లో ఉన్నప్పుడు మా స్కూల్ బంద్ చేశారు. బంద్ చెప్పి మా విలేజ్ పెద్ద ఉండేవాడు ఆయన సర్పంచ్, అది చదువుకుంటే ఉద్యోగాలు రావు, ఇవాళ రేపు ఏం లేవు, ఏదో బిజినెస్ చేసుకుంటే అయిపోతుందని ఐడియా ఇస్తే అప్పుడు మా బ్రదర్ అగ్రి అయ్యి 2 months, 3 months తర్వాత మా హెడ్ మాస్టర్ వచ్చి కౌన్సిల్ చేసి మళ్ళీ మన స్కూల్ స్టార్ట్ చేయించి అట్లా 10th వరకు అక్కడ చదువుకున్నాము. తర్వాత అప్పుడు మా టైంలో 76 ఎమర్జెన్సీ ఉండే, ఎమర్జెన్సీలో మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ 4% పాస్ అయ్యింది. పెద్దపల్లి మాకు నియరెస్ట్ ప్లేస్, అక్కడ ఇంటర్మీడియట్ ఉండాలి. బట్ ఇంటర్మీడియట్ లో ఆర్ట్స్, సైన్స్, బీజేపీ మన బయాలజీ ఉంది. బయాలజీ నాకు ఇష్టం లేకుండా అయినా బయాలజీలో చదివి 3 months అయిన తర్వాత మళ్ళీ కరీంనగర్ వెళ్ళి ఎంపీసీ మార్క్స్ ఎక్కువ అక్కడ మ్యాథ్స్ చదివి ఇంటర్మీడియట్ కరీంనగర్ చేసి తర్వాత డైరెక్ట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసి. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్.
అలా వచ్చారు హైదరాబాద్ కి. హైదరాబాద్ అప్పుడు ఇక అప్పటి నుంచి ఇక్కడనే ఉండిపోయారు. ఇక్కడే ఉండిపోయాను. ఓకే ఓకే. అది కూడా ఒక ట్విస్ట్. అంటే ఏమైందంటే నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ ఊళ్ళకెళ్ళి వచ్చి రాశాను కాబట్టి సరిగ్గా రాయలేదు. లక్కీగా ఏమైంది, ఎంసెట్ క్యాన్సిల్ అయింది, ఓహో. ఏదో పేపర్ లీక్ అయింది. మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు మళ్ళీ రాసాము, అప్పుడు మంచి మార్కులు వచ్చాయి. అప్పుడు వచ్చాయి. అప్పుడు సివిల్ సీట్ వచ్చింది. ఓకే. సో అలా వచ్చిన మీరు మరి ఫైనాన్షియల్ గా కూడా మిగతా వాళ్ళకంటే మీరు తక్కువే ఉంటారు, మీ ప్రత్యర్థుల కంటే, వేరే పార్టీల ప్రత్యర్థుల కంటే. మరి ఎలా? ఓన్లీ డబ్బులు పెడితేనే ఎలక్షన్ గెలుస్తారు అనేది అంత, అంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి పెట్టాలి, బట్ అంత ఎక్కువ ఓన్లీ డబ్బులతోనే గెలుస్తాం అనేది నాకు నమ్మకం కాదు. ఎవరు వాళ్ళకి సంబంధించి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు. బట్ మన ఓన్ స్ట్రెంత్ మీద కానీ పార్టీ స్ట్రెంత్ మీద. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఒకసారి అయితే మీ నాచారం స్కూల్లో ఇంటర్వ్యూ చేద్దామండి, ఆ స్కూల్ చూడాలని ఉంది నాకు. డిపిఎస్ నాచారం. తప్పకుండా కలుద్దామండి మళ్ళీ. నమస్తే. ఈరోజు మీ అల్లాపూర్ డివిజన్ లో మల్కా కొమరయ్య గారు శివాజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇంతకు ముందు ఇక్కడ విగ్రహం ఉండేటిదంట, అది ఏమైపోయింది, మళ్ళీ ఎందుకు విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చింది? మేడం, ఆ విగ్రహం అనేది 1978లో పి రామదాస్ గారు బస్తీ స్థాపించినప్పుడు విగ్రహం పెట్టారనమాట. సో అది కాలక్రమేణా బస్తీ డెవలప్ అయిపోయింది. సో విగ్రహం అనేది కొంచెము చిన్నగా అయిపోయి కొంచెం బాగా డస్ట్ అయిపోయింది అనమాట. సో ఓల్డేజ్ అయిపోయింది. సో దాని తరఫున మా బస్తీ యొక్క పెద్ద మనుషుల సలహాలు, వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకొని, సార్ ఇది ఒక విగ్రహం కావాలని మల్కా కొమరయ్య గారు అడిగిన వెంటనే అంత మహత్తర కార్యాన్ని నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి అన్నారు. మల్కా కొమరయ్య గారి సపోర్ట్ వల్ల మాకు ఈ విగ్రహం అనేది ఈ రోజు 78 తర్వాత, అంటే నియర్లీ 40-50 సంవత్సరాల తర్వాత ఈ యొక్క విగ్రహానికి తన ద్వారా మాకు ఈ రోజు స్పాన్సర్షిప్ జరిగింది అనమాట. దానివల్ల మేము చాలా 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 ఆయనకి మేము పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మేడం. మల్కాజ్గిరి అనేది ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారి అడ్డా కావాలి. సో ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారిని భారీ ఎత్తున గెలిపించుకుంటాం. కానీ సీట్ అనే విషయంలో ఒక అధిష్టానం నిర్ణయించుకొని ఖచ్చితంగా మల్కా కొమరయ్య గారికి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిపించుకొని మా యొక్క అల్లాపూర్ డివిజన్ నుంచి ఈ శివాజీ విగ్రహానికి ఇచ్చిన మల్కా కొమరయ్య గారు ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి ఇక్కడ అందరం సభాముఖంగా తెలియజేసుకుంటాం. కొమరయ్య గారు చాలా మంచి మనసున్న మనిషి మేడం. ఎందుకనంటే విగ్రహం మా యూత్ వాళ్ళు, మా వాళ్ళు అందరు అడగంగానే నేను ఇస్తాను, అది నేను తర్వాత నాకు టికెట్ రాకపోయిన టికెట్ కాసి చేయట్లేదు నేను, కానీ నేను ఇస్తాను మీకు. శివాజీ నగర్ 1978లో ఇక్కడ శివాజీ చిన్న బొమ్మ పెట్టినాం మేము అందరం. అప్పుడు స్థాపికులం మేము, 50 సంవత్సరాల క్రితం వచ్చినాం ఇక్కడ. అయితే అది చిన్నగా అయిపోయింది. శివాజీ బొమ్మ అంటే ఎక్కడ కనబడట్లేదు. సరే జర పెద్దది పెడదామని చెప్పి మా యూత్ అంతా కలిసి వీళ్ళు ముంగట పడి అంత అది ఏదో నిర్ణయించుకొని చేశారు మేడం. మన బస్తీ విషయంలో అన్నిటికీ ముందుకు వచ్చారు వాళ్ళు, సహకరించారు. వారికి మీకు అందరికి ధన్యవాదాలు.